ఉన్నారు చెప్పండి? మీరు ఎట్లా ఉన్నారు? దేవుణ్ణి అప్పగిస్తున్నారా? దేవునికి మీరు అప్పగించుకున్నారా? మనమందరం ఎట్లా ఉండాలంటే ఈ కడవరి దినాల్లో ఈరోజు చూస్తే ఎట్లా ఉన్నాయంటే పరిస్థితులు, ఇంటి నుంచి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడని నమ్మకం లేని దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. అరే ఇప్పుడు దాకా బాగున్నాడే, ఏమైపోయిందంటే యాక్సిడెంట్లు, అకాల మరణాలు. నిజంగా మనిషిని పాపం ఏం చేస్తా ఉందంటే ఏలుబడి చేస్తూ, ఇదిగో గర్జించు సింహం వలె వాడు దారి వెంట పొంచి ఉన్నాడు. ఈరోజు మనం న్యూస్ పేపర్లో చూడండి, వార్తలు చూడండి, ఏమొస్తున్నాయి చెప్పండి? అనేకమైన మరణ వార్తలు వింటూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ ప్రపంచము దేవునికి అప్పగించుకోవట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ప్రపంచంతో ఏం పని అండి? నువ్వు నేను అప్పగించుకుంటున్నామా దేవునికి? అప్పగించుకోవట్లేదు. ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటున్నామే కానీ మన హృదయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో తన సేవకుల్ని దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చి మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ రాత్రి మీ అందరినీ దేవునికి అప్పచెప్పడానికే. చప్పట్లు పడదామా? ఈ పరిచర్య దావీదన్నాన్ని దేవుడు బలపరిచి, కొత్తోడ దావీదన్న ఇది లేదా తెలుసు, అయినా ఈ పరిచర్య ద్వారా మీ మధ్యకు రావడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఈ పరిచర్య సరెండర్ టు గాడ్ అంటే మనమందరము ఈ చివరి దినాల్లో దేవునికే అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి మరొక్కసారి దేవుడు మనకు ఈ సువార్త ద్వారా మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మరొక అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. నిజంగా కూడి వచ్చిన మీరందరి రాత్రి ధన్యులు. ఎవరు చెప్పండి? ధన్యులు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ పరిచర్య ద్వారా తన సేవకులు నిలబెట్టుకొని మనకిస్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నావు. పిల్లలు అర్చొద్దు, భారం మోస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని పరిస్థితులు చూస్తే కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఏం చేస్తూ ఉన్నాయంటే కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూ ఉన్నాయి. కొన్ని పరిస్థితులు అయితే అనారోగ్యాలు చిన్న భిన్నం చేస్తూ ఉన్నాయి. ఎంత సంపాదించినా కుటుంబంలో సంతోషం, నెమ్మది లేని పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ప్రేమైన వాళ్ళరా, ఎవరికి వారే ప్రయాసపడుతున్నారు. కొందరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇంకా కొన్ని బాధలు బయటికి చెప్పుకోలేరు. అందుకే ఇక్కడ రాయబడిన మాట అంటే, భారం మోసుకొనుచున్నా అంటే మనమే భారం మోసుకుంటున్నాం. అది తెలియక చేసిన తప్పులే కావచ్చు, తెలియక చేసిన క్రియలే బట్టి ఈరోజు మనిషి పాపం అనే భారాన్ని మోస్తూ ఉన్నాడు. ఆ పాపం ద్వారా మనిషిలో కుటుంబంలో ఏం చేస్తూ ఉందంటే, సాతాను గాడు గలిబిలి చేస్తూ ఉన్నాడు. కుటుంబాల్ని, భార్య భర్తలకు నిజంగా సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. పిల్లలకి ఆశీర్వాదకరంగా లేకుండా ఎంత సంపాదించినా పిల్లలు పస్తూ ఉంటే పరిస్థితి ఉంటా ఉంది అనేక కుటుంబాల్లో. వీటిని అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు, ప్రయాసపడి భారం మోస్తున్నారు. ఒకసారి చూడండి, 100 మీరు నడవగలుగుతారా? నడవలేరు. ఈరోజు 100 కేజీల కంటే అనేక పరిస్థితులు మనిషిలో భారంగా అయిపోయాయి. ఇంకెందుకులే బ్రతకడము. కొంత పరిస్థితులు చూస్తే ఇంకెందుకులే బ్రతకడము, చనిపోతే చాలు అన్న పరిస్థితులు మనిషిలో ఏలుబడి చేస్తూ అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతూ ఉన్నారు. అవి అప్పుల భారమే కావచ్చు, అవి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులే కావచ్చు, అది కుటుంబంలో నిజంగా సంతోషం లేని పరిస్థితులే కావచ్చు. మనిషిని ముందుకు అడుగు వేయకుండా, ఇదిగో సంతోషకరంగా ముందుకు నిజంగా వెళ్ళనివ్వకుండా సాతాను గాడు అడ్డగించి వారి మీద ఒక భారాన్ని మోపి ఉన్నాడు. లేవా మన కుటుంబంలో భారాలు? ఒకసారంట చెన్నైలో ఒక 15 సంవత్సరాల తర్వాత భార్యాభర్తలకి నిజంగా పెళ్ళైన 15 సంవత్సరాల తర్వాత లేక ఒక చిన్న బాబు పుట్టాడు. ప్రేమిన వాళ్ళారా, వాడు పెరిగి పెద్ద అవుతా ఉన్నాడు. వాడు ఇంచుమించు 5వ తరగతికి వచ్చాడు. ఎన్నో తరగతికి వచ్చాడు? 5వ క్లాస్కి వచ్చాడు. ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? మంచి స్కూల్లో చదివిస్తారు. పిల్లలు నిజంగా చదవాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది.
మనం కష్టపడేది కూడా ఎవరి కోసము? పిల్లల కోసం. అయితే లేక లేక పుట్టిన ఆ పిల్లవాడిని మంచి స్కూల్లో చదివేయాలని ఏం చేశారంటే ఒక మంచి గవర్నమెంట్ మంచి ప్రైవేట్ స్కూల్లో చేర్పించి చదివిస్తూ ఉన్నారు. అయితే గమనించండి, చెన్నై ఆ ప్రాంతంలో మనకు ఎండాకాలం సెలవు ఇస్తారు కదా పిల్లలకి. అయితే అక్కడ కొన్ని ప్రాంతాలలో ఏం చేస్తారంటే వర్షాలు ఎక్కువ పడే ప్రాంతాలలో వర్షాకాలం వాళ్ళకి సెలవులు ఇస్తారు. ఎందుకంటే ఆ కొండ చర్యలు కింద పడ్డము, తర్వాత ఆ స్కూల్ బస్సులు ఆగిపోవడము, చాలా ఆటంకాలు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల్లో నిజంగా వారికి వర్షాకాలం సెలవులు ఇస్తారు. అయితే ఆ పిల్లాడు వెళ్ళిన స్కూల్ కూడా అదే పరిస్థితి, వర్షాకాలం సెలవు ఇచ్చేది 2 నెలలు. అయితే ఆ రోజు స్కూల్ అంటే లాస్ట్ రోజు పిల్లలకి లాస్ట్ రోజు స్కూల్ అంటే ఎట్లా ఉంటుంది? మహా ఆనందంగా ఉంటుంది ప్రేమైన వాళ్ళారా. నిజంగా స్కూల్లో పిల్లలకే కాదు టీచర్లకు కూడా మహా ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు లాస్ట్ రోజు 4 గంటలకు స్కూల్కి అయిపోయిందంటే ఇంకా 2 నెలల తర్వాత మళ్ళీ స్కూల్కి రావడం అని ఒక ఆనందంతో పిల్లలందరూ ఆడుతూ పాడుతున్నారు క్లాస్ రూమ్లో. నిజంగా ఈ పిల్లవాడు ఏం చేస్తా ఉన్నాడంటే వెనక పడుకొని నిద్రపోతా ఉన్నాడు. అయితే ఇంచుమించు 3 గంటలు అయిపోయింది, పిల్లలందరూ చదువుకుంటున్నారు. ఇంకా లాస్ట్ రోజు కదా, త్వరగా వారు హోంవర్క్లు అన్నీ రాసేసుకుని బుక్స్లు లోపల పెట్టేసుకున్నారు. టైం ఎప్పుడైతే 4 అయిపోయిందో బెల్లు మోగితేనే మొట్టమొదటిగా టీచర్లు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంకా లాస్ట్ రోజు ఎవరికైనా ఆనందం ఉంటుంది ఇంటికి వెళ్ళిపోవాలని. అలాగనే పిల్లలందరూ వెళ్ళిపోయారంట. అయితే వెనక బెంచ్లో పడుకున్న ఆ పిల్లవాడు అట్లాగని నిద్రపోతూ ఆ బెంచ్ కింద పడుకొని నిద్రపోతున్నాడంట, కింద పడిపోయి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ క్లాస్ రూమ్లన్నీ ఇంకా ఖాళీ అయిపోయాయి. ఎవరికి పాటికి వాళ్ళు పరిగెత్తుకుంటూ బ్యాగులు తీసుకొని వెళ్ళిపోయారు స్కూల్ బస్సు దగ్గరికి. ఇంకెందుకంటే ఈ రోజే మాకు లాస్ట్ అయిపోయింది. టీచర్లు కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ యొక్క వార్డెన్లు వచ్చి, ఆ యొక్క అటెండర్లు వచ్చి, వాళ్ళు కూడా లాస్ట్ రోజు కదా, వాళ్ళు కూడా చెక్ చేసుకోకుండా ఏం చేశారంట, ఆ ప్రతి రూమ్కు గడేసేసి తాళం వేసేసి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఆఖరికి ఈ పిల్లవాడు ఇంకా బెంచ్ల కింద పడుకొని నిద్రపోతూ ఉన్నాడంట ప్రేమైన వాళ్ళరా. అయితే ఒక్కసారి గమనించండి, ఆ అటెండర్లు కూడా ఆ పిల్లవాడిని చూడకుండా వారికి కూడా ఒక సంతోషంతో ఇంటికి వెళ్ళిపోవాలని ఒక తొందరతో ఆ తలుపులు లాగేసి గడేసి ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంకా స్కూల్ అంతా తలుపులు లాక్ చేశారు, గేట్ లాక్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంటికాడ తల్లిదండ్రులు టెన్షన్ పడతా ఉన్నారు. లేక పుట్టిన ఒక కుమారుడు 6 అయిపోతా ఉంది, 7 అయిపోతా ఉంది, పిల్లాడు ఇంటికి రావట్లేదు. టీచర్లకు ఫోన్ చేస్తే అంటున్నారు, అమ్మా మీ పిల్లవాడు నిజంగా అందరితో పాటు వచ్చేసారు అంటున్నారంట. వాడు చూస్తే ఇంటికి రావట్లేదు. సరే ఇంకా 7 గంటల నుంచి చీకటి పడతా ఉంది, వీళ్ళకి ఒక పక్క భయం వేస్తూ ఉంది. అయితే నిజంగా వీళ్ళు ఏం చేశారంటే ఆ రైల్వే స్టేషన్ల మట్టి ఆ టౌన్లో, చెన్నై పట్టణంలో, నిజంగా సెంటర్లలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ప్రతి చోట వెతకడం మొదలు పెట్టారంట ప్రేమైన వాళ్ళరా. వెతకడమే కాదు, మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారంట ప్రేమైన వాళ్ళరా. ఒకసారి గమనించండి, ఆ రాత్రి అంతా తల్లిదండ్రులు ఎంత మదన పడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆ తల్లిదండ్రులు పడిన వేదన కంటే ఆ పిల్లవాడు ఎంత వేదన పడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఇంకా అర్ధరాత్రి వాడు దిక్కున లేచి మెలకు వచ్చి చూస్తే ఎవరన్నా ఉంటారా స్కూల్లో? ఎవరు ఉండరు. వాడు గీ పెట్టి అరిచినా ఎవరు పలకలేని పరిస్థితి. ఎందుకంటే స్కూల్ ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఊరి బయట ఉంటాయి. నిర్మానుష్యంగా ఉందంట. చూడండి, ఒక పక్క తల్లిదండ్రులు ఎత్తుకుతా ఉన్నారు, ఈ పిల్లవాడికి దిక్కు తోచట్లేదు. పోనీ మరుసటి స్కూల్ తెరవరు. ఎన్ని నెలలు? 2 నెలలు. అయితే జరిగింది ఎంతో తెలుసా? ఆ 2 నెలలంట తల్లిదండ్రులు తిరగని చోటు లేదంట. తన బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి ప్రతి చోట పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు, అయ్యా మా పిల్లవాడిని ఎత్తికి పట్టండి అయ్యా. అయితే వీడి పరిస్థితి చూస్తే నిజంగా ఆ 2 నెలల తర్వాత ఇంకా స్కూల్ అయిపోయాయి, సెలవులు అయిపోయాయి. ఆ స్కూల్ తెరిస్తే ఆ బెంచ్ల కింద వాడు ఎట్లా ఉన్నాడంటే నిజంగా అస్థిపందిరం అయిపడి ఉన్నాడంట. నిజంగా ఒక వారం అయితే తట్టుకోగలుగుతారు, ఇంకా చిన్నపిల్లాడు కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు అయితే తట్టుకోగలుగుతారు. ఆఖరికి వాడు ఎంతగా తట్టుకుని ఎంతగా విలవిల్లాడిపోయింటాడో ఒకసారి ఆలోచించండి. ఆ బోర్డు మీద వాడు తట్టుకోక రాశాడంట, అమ్మా నాకు భయం వేస్తూ ఉంది. ఎంత అరిచినా కూడా పలకని పరిస్థితి. వాడు ఆఖరికి టెక్స్ట్ బుక్ ఉంటాయి కదా, నోట్ బుక్లు, అవి కూడా చింపుకొని తిన్నాడంట.
ఎన్ని రోజులు ఉంటాడు చెప్పండి? మహా అంటే 10 రోజులు ఉంటాడు. ఆ తర్వాత 2 నెలలు ఎవరైనా తిండి లేకుండా బతకగలుగుతారా? బతకలేరు, చనిపోయారు. ఆ పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఇందాక మనం చెప్పామే, ఆ భారం ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయ్యో నా కుమారుడు నిజంగా అస్థిపంజరమై పడిపోయిన ఆ పరిస్థితి కల్లారా లేక పుట్టిన ఆ పిల్లాన్ని చూసి నిజంగా ఎంత విలవిల్లాడిపోయింటారో ఒకసారి ఆలోచించండి. అది ప్రయాసపడి నిజంగా భారం మోస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. అయితే వారు చేసింది ఏంటంటే, అంతటితో వారు నిజంగా ఇంకెందుకులే మా జీవితం అనుకోలేదు, కానీ దగ్గర ఒక మందిరం ఉంటే, పాస్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారంట. అయ్యా నువ్వు ఒక్కడివే మాకు దిక్కు, ఇంకా నిజంగా మా ఉన్న ఒక్క కొడుకు కూడా మేము కోల్పోయి ఉన్నాము. మేము చావలేక ఈ భార భయంతో, నిజంగా ఈ బాధతో, ఈ వేదనతో దిగమింగులేక ఇదిగో ఎవరో చెప్తే ఈ మందిరానికి వచ్చామయ్యా. సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారంట. నిజంగానే ఆ మరుసటి ఏటనే దేవుడు ఇంకొక పిల్లని దేవుడు ఇచ్చాడంట. చప్పట్లు కొడదామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ఏ ప్రయాసం ఉన్నదో నీకు అనుకోవచ్చు, నా పని అయిపోయిందిలే నువ్వు అనుకోవచ్చు. ఆ రోజు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఇంకెందుకు చనిపోదాం అనుకున్న పరిస్థితిలో, ఆ వేదన భారం కలిగిస్తున్న ఆ పరిస్థితిలో ఎవరో చెప్తే మందిరానికి వెళ్ళి ఆదరణ కలుగుతుందేమని దైవ సేవకునికి వెళ్ళి చెప్పుకున్నారట. అయ్యా మా పిల్లాడు ఇట్ట పోయిండయ్యా, నిజంగా మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థించుకున్నప్పుడు నిశ్చయంగా దేవుడు కార్యం చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఆ కార్యం చేసిన దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు ఏ ప్రయాసతో ఉన్నావో ఈ రాత్రి